ఒక అందమైన అడవిలో 4 ఆవులు కలిసి జీవించేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసి తిరిగి, కలిసి మేతమేసేవి. వాటి మధ్య మంచి ఐక్యత ఉండేది. ఒకరోజు ఒక ఆకలితో ఉన్న సింహం ఆ అడవిలోకి వచ్చింది. ఆ 4 ఆవులను చూసి వాటిని తినాలని అనుకుంది. సింహం ఆవుల దగ్గరకు దాడి చేయడానికి ప్రయత్నించింది. కాని ఆవులు చాలా తెలివిగా ఉండేవి. సింహం దగ్గరకు రాగానే అవి 4 వైపులా నిలబడి తమ బలమైన కొమ్ములతో సింహాన్ని ఎదుర్కొనేవి. అందువల్ల సింహం దగ్గరకు రావడానికి భయపడేది. ఎప్పుడూ కలిసి ఉండటం వల్ల సింహం వాటిని పట్టుకోలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం ఒక చతురమైన పథకం వేసింది. అది ఆవుల మధ్య అపార్థాలు కలిగేలా మాటలు చెప్పింది. ఒక ఆవుతో మిగతా ఆవులు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాయి అని చెప్పింది. ఇలా ఒక్కొక్క ఆవుతో వేర్వేరు మాటలు చెప్పి వాటి మధ్య గొడవలు పెట్టింది. కొద్ది కాలంలో ఆవులు ఒకరితో ఒకరు కోపంగా మారాయి. అవి కలిసి తిరగడం మానేసి విడివిడిగా మేతమేయడం ప్రారంభించాయి. ఇదే సింహానికి కావలసిన అవకాశం. సింహం మొదట ఒంటరిగా ఉన్న ఒక ఆవుపై దాడిచేసి దానిని పట్టుకుంది. తర్వాత మిగతా ఆవులపై కూడా ఒక్కొక్కటిగా దాడిచేసి వాటిని సులభంగా పట్టుకుంది. చివరికి ఆవులు తమ తప్పు తెలుసుకున్నాయి. కలిసి ఉన్నప్పుడు సింహం ఏమీ చెయ్యలేకపోయింది. కాని విడిపోయిన తర్వాత అది వాటిని సులభంగా జయించింది. నీతి: ఐక్యతలోని నిజమైన బలం ఉంటుంది. కలిసి ఉంటే ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగలం.